నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, దేవా, నీ యొక్క నాయన తండ్రి సన్నిధానంలో నాయన తండ్రి నీ బలిపీఠం సమీపముగా నాయన నీ వాక్యము నాయన తండ్రి జాలువారుతుండగా నాయన తండ్రి నీ యొక్క దైవదాసుని మరుగుపరిచి మీరే నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు నాయన తండ్రి నీ బిడ్డలందరూ నాయన తండ్రి నాయన వారి స్వరాలను తెరిచి వారి హృదయ అందును బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో సిస్టర్ గారు నాయన తండ్రి రుక్మిణి నాయన తండ్రి మాల్యం గారు నాయన తండ్రి నాయన ఆత్మాభిషేకముతో వాక్యాన్ని బోధింపనటుండగా నాయన తండ్రి నీ యొక్క కరుణ కటాక్షము మా మీద రానిమ్మని వేడుకొంచున్నాం ప్రవ్వా. నీ కృప రానిమ్మని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి వినగలిగే చెవులు, అంగీకరించే మనసు, నాయన స్వీకరించే హృదయం అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి ఈ యొక్క శారీరకంగా మేమందరం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న నాయన తండ్రి ఆత్మలో నాయన తండ్రి మేమందరము నాయన నీకు సమీపముగా ఉన్నాం ప్రవ్వ. మీరే మాతో మాట్లాడండి, బలపరచండి. నీ యొక్క నాయన తండ్రి కృపా కనికరాలు మా మీద ప్రసరింప చేయమని నాయన తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ వాక్యానికి లోబడుతూ వాక్యానికి నాయన మమ్మల్ని మేము లొంగిపోతూ నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దైవదాసురాలని నాయన తండ్రి నూరంతల ఆత్మాభిషేకంతో అభిషేకించి ఆత్మపూర్ణాలుగా చేసి ఇదిగో వాక్యము సెలవిచ్చినట్లు నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపెదను అన్నావు ప్రభా. అట్టి నాయన తండ్రి నీ వాక్ శక్తితో నాయన నీ దాసురాలని నాయన తండ్రి నింపి నాయన తండ్రి నీ బలిపీఠము నుంచి జాలువారు నీ మాటలు నాయన మాకు వినిపింప చేయమని నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అంకల్. జాన్ సెక్క ప్లీజ్. ఓకే తండ్రి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ రుక్మిణి మల్యం గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారిని గురించిన పరిచయ వాక్కులు. రుక్మిణి మల్యం గారు నిష్ఠాతులైన కౌన్సిలర్, హగ్గ ఇండియా సంస్థ బోధకులు మరియు రక్షణ టీవీ ప్రసంగికులు. వారి ప్రియమైన భర్త జాన్సన్ మల్యం గారు హగ్గ ఇండియాకు దక్షిణ భారతదేశ ప్రాంతీయ డైరెక్టర్ గా సేవలందిస్తున్న ఒక ప్రసిద్ధ దైవ సేవకులు. సనాతన కుటుంబానికి చెందిన రుక్మిణి గారు తన 15వ ఏటని ప్రభు అయిన యేసును అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభు కొరకు ఒక జ్వాల వలె ప్రాముఖ్యంగా వారి బంధువులు మరియు సత్యాన్వేషకుల మధ్య సాక్షిగా ఉన్నారు. యుఈఎస్ఐ ద్వారా విద్యార్థుల బైబిల్ అధ్యయనాలు, ఏసీటీఎస్ తిరుపతి ద్వారా మహిళలకు కౌన్సిలింగ్ మరియు పిల్లల కార్యక్రమాలు, హగ్గ ఇండియా ప్రబోధకులుగా నాయకులను తీర్చిదిద్దటం, రక్షణ టీవీలో కుటుంబ సమస్యలపై మాట్లాడటం మరియు ఏపీ పోలీస్ శాఖతో పాటు దిశ కుటుంబ వివాద కేసుల పరిష్కారాలు మొదలైనవి రుక్మిణి గారి పరిచర్యలు. రుక్మిణి గారు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ మరియు సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వారి కుమారుడు జబేజ్ ప్రవర్ధన్ ఈవెంట్ మేనేజర్ గా ఉన్నారు. కుమార్తె యునికే ప్రశంస గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ అందమైన కుటుంబం తిరుపతిలో నివాసం ఉంటున్నారు. వారు మొదటిసారిగా మన గ్రూప్ లో వాక్యాన్ని పంచుకుంటున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ బట్టి సో మొట్టమొదట దేవాది దేవుడికి ఉదయకాల సమయంలో స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ హాజరైన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను.
నిజంగా మరి ఈ దినము ప్రతిదినము ఒక నూతనంగా దేవుడు మాట్లాడతాడు మనతో కదా. సో కాబట్టి ఈరోజు మరి దేవుడు మనతో ఏ మాటలు సిద్ధపరిచాడో, ఏ మాటలు మాట్లాడదలిచాడో మరి ప్రభు దగ్గర మనం కనిపెడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడి ఒక దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు ఆయన తండ్రి. మరి మీ మాటలు శక్తి కలిగినవి ప్రభా. మీ ప్రసన్నతను మాతో ఉంచి మీరు మాట్లాడమని ప్రభానైనా నాతోనూ మీరు మాతోనూ మీరు మాట్లాడి మీ పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపును మీరు ఉంచమని, ఈ సెషన్ అంతట్లో మీ హస్తాన్ని ఉంచమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట పెట్టుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సో మనము ఇంతసేపు వాక్య భాగం చదువుతున్నప్పుడు నేను విన్నాను, మరి మనకి ప్రత్యక్ష గుడారంలో నుండి మరి ఆ లేవీయులకి మరి ఎలాంటి బలులు అర్పించేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా మనం ఇంతసేపు విన్నాం కదా. సో మరి లెంటన్ డేస్లో ఉన్నాము. ఈ విషయము నేను వింటా ఉన్నప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన సృష్టి ఆది మొదలుకొని మరి ఆయన ఆదామ వాళ్ళని తయారు చేసినప్పుడు మరి ఆయన ఎంత ప్రేమతో ఇష్టంగా తయారు చేసుకున్నాడు. తర్వాత మరి మనిషి పాపం చేసినప్పుడు మరి అయినా కూడా ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మరి చర్మపు వస్త్రాలు తయారు చేయించి వాళ్ళకి తొడిగిన దేవుడు. అవన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు మరి తర్వాత దేవుడు గొప్పగా ప్రజల్ని మరి ఒక జనరేషన్స్ని ఎంచుకోవటం, అబ్రహాము వంశము, తర్వాత అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబు, యూదా గోత్రం, 12 గోత్రాల నుంచి లేవీయులను యాజకులుగా, ఈ విధంగా చూస్తా ఉన్నప్పుడు మనకి లేవీ కాండం కానీ నిర్గమకాండం కానీ మరి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కనిపిస్తుంది. అసలు ఆయన మనుషుల్ని ఎంత ప్రేమిస్తా ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడే దేవుడు అన్నది మనకి ఇంకా బాగా ఎక్కడ అర్థమవుతుంది అంటే, మరి ఇందాక మనం చదువుకున్నట్టు ప్రత్యక్ష గుడారంలోకి కూడా దిగుతాడు. ఆయన కొండ మీద మోషేతో మాట్లాడతాడు. ఇశ్రాయేలీలకు మరి మాట్లాడటానికి, ప్యూరిఫై చేయటానికి, వాళ్ళని శుద్ధి చేయటానికి, మరి దగ్గర వాళ్ళు ఐగుప్తు దాసత్వంలో మొరపెట్టినప్పుడు ఈ మాటను తీసుకొని మన వాక్య భాగంలోకి ముందుకెళ్దాం. వాళ్ళు మొరపెడతారు. నిర్గమాకాండంలో మనకేమని ఉంటదంటే, వాళ్ళు ఇశ్రాయేలులు వాళ్ళతో వెట్టి పనులు చేయిస్తా ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు అని ఉంటది. ప్రార్థన ఆలకించే దేవుడు అని మన దేవుడు. మరి మన కష్టాలు, మన పరిస్థితులు చూసే దేవుడు అని మనకు నిర్గమాకాండంలో తెలుస్తుంది. సో ఆ విధంగా దేవుడు వారి మొరని విని ఏ విధంగా తిరిగి మరి మోషేని పంపించాడు అన్న విషయం మనం చూస్తాం. అయితే మోషే మరి మనకు 11వ అధ్యాయము అట్లా చూసినప్పుడు మరి దేవుడు అక్కడ సీనాయి కొండపైకి పిలిపించుకొని దేవుడు మాట్లాడటం, 10 ఆజ్ఞలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తాం. అంటే దేవుడు మరి వాళ్ళు సీనాయి అరణ్యానికి వచ్చినప్పుడు, ఆ సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పటికి 3 నెలలు పట్టింది. ఐగుప్తు దేశం నుంచి అక్కడికి రావటానికి దగ్గర 3 months పట్టింది. సో 3 months తర్వాత మరి అక్కడ వాళ్ళు 1 సంవత్సరం పాటు పైబడి అక్కడ ఉన్నారు. దేవుడు మరి వాళ్ళకి 10 ఆజ్ఞల్ని ఇవ్వటం, మళ్ళీ ఎలా జీవించాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చినట్టు మనం చూస్తాం. మరి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు మనుషుల్ని ఎంత పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ లేవి కాండంలో దగ్గర 7 సార్లు మరి అక్కడ నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అంటాడు. దేవుడు కోరుకునేది ఒకటి మన నుంచి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధతను కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి తర్వాత వాళ్ళకి మరి లేవి కాండంలో అవన్నీ కూడా కనిపిస్తుంది. వాళ్ళకి మరి వాళ్ళని క్లీనింగ్ ప్రాసెస్లో మరి అక్కడ సిద్ధపరిచే దేవుడు ఏంటంటే, ఐగుప్తు దేశంలో నుంచి మరి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ మరి అన్ని దేవత ఆచారాలు ఉన్నాయి. సో మళ్ళీ తిరిగి వాళ్ళు కనాను దేశానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దత్త దేశంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఈ టైంలో కూడా మరి అక్కడ కూడా మరి అన్ని దేవతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాడు. మరి దానికి ఏ పాపం చేశారో ఆ పాపానికి తగిన రీతిలో మరి గొర్రె పిల్లను, కోడెను వధించాలి అని
దానిపైన చెయ్యి పెట్టి వధించాలి అని, ఇలాంటివన్నీ కూడా మనకు లేవి కాండంలో మనకి కనిపిస్తుంది. ఎందుకని ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఇవన్నీ కూడా చేయక్కర్లేదు. మరి ఈరోజు మన ఏ బలి మనం ఇవ్వక్కర్లేదు. మన హృదయమారా మరి ప్రభుని మనం ఆరాధిస్తే, మన తప్పిదాలని, మన పాపాలని ఒప్పుకుంటే చాలు. ఎంత కృప కలిగిన దేవుడు అంటే, మరి ఆయన తన రక్తాన్ని కార్చిన దేవుడు. మరి ఆయన మన కొరకు వెలపెట్టిన దేవుడు. ఈరోజు ఇవన్నీ మనం ఏం చేసే పని లేదు, ప్రొసీజర్ లేదు, డబ్బు ఖర్చు పెట్టే పని లేదు, టైం లేదు, మనకి ఏ ప్రయాస లేదు. అసలు ఆ రోజుల్లో ఇవన్నీ అర్పించాలి అంటే వాళ్ళు చాలా శుద్ధులుగా ఉండాలి. ఈవెన్ ప్రధాన యాజకుడు అయితే మరి లోపలికి వెళ్ళేటప్పుడు చాలా హోలీగా వెళ్ళాలి, వెళ్ళకపోతే అక్కడ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు. కానీ దేవుడు మనకు ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత గ్రేస్ ఇచ్చాడు మనకి అని అనిపిస్తుంది. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు. ఒకటి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దీన్ని బట్టి ఆయన మాట్లాడే దేవుడు. ఆది నుంచి ఇప్పటి వరకు నిన్న నేడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 2, మన పాపాలకి ఆయన బలియాగం అయిపోయాడు. ఇప్పుడు ఏ బలి అర్పణలు మనం ఇవ్వాల్సిన పని లేదు. మనం పశ్చాత్తాపడి మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సో ఈ విషయాలన్నీ కూడా మనకి ఎంతసేపు మనం చదివిన దాంట్లో మళ్ళీ లేవీలకు యాజకత్వం నుంచి వాళ్ళకి చేసిన దానికి అదే వాళ్ళకి జీతంగా దేవుడు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో నైస్. మరి ఇన్ని విషయాలు మనం చూసాం కదా. ఈ రోజు మనము వాక్య ధ్యానంలో కొన్ని మనతో దేవుడు మాట్లాడబోయేటువంటి విషయాల్ని చూస్తాం. ఇక్కడ మనకి న్యాయాధిపతులు మనకి గ్రంథం చూస్తే దగ్గర మనకి న్యాయాధిపతుల్ని ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, మరి రాజులకు ముందు న్యాయాధిపతుల్ని పెడతాడు. మరి ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారంటే న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తారు. న్యాయాధిపతులు వాళ్ళకి మరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే వాళ్ళు దేవుడి దగ్గర కనిపెట్టి చెప్పేటువంటి వాళ్ళు. సో మరి మనం ఒక న్యాయాధిపతి గురించి ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. అందులో మనకి ఇశ్రాయేలీలకి మరి ఉన్నటువంటి 6వ న్యాయాధిపతి గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తాం. సో మరి యొక్క ఎవరైనా వాక్యం చదువుతారా అండి? చదవగలరా? ఓకే, న్యాయాధిపతులు 6వ అధ్యాయము ఒక 10 వచనాలు చదువుతారా సిస్టర్ గారు? ఫస్ట్ నుంచా మేడం? ఫస్ట్ నుంచి అండి. ఓకే. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయెను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొండ్రి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాగు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని, ఎద్దును కాని, గాడిదను కాని, జీవన సాధనమైన మరి దేనిని కాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను: ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. మనము ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను అని కనిపిస్తుంది. అంటే ఇశ్రాయేలీలకి మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో అంతా ఉండేది ఏంటంటే, వాళ్ళు డిజోబే చేశారు, అవిధేయత చూపించారు, దేవుడికి విధేయత చూపించలేదు.
సో విధేయత చూపించకుండా పోవటం మూలాన మరి వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అన్నది మనం చూస్తాం. అంటే మరి అవిధేయత చూపిస్తా ఉంటారు, ఎప్పుడు దేవుడిని ఎప్పుడు దుఃఖపెడతా ఉంటారు, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటా ఉంటారు. దేవుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రత్యక్ష గుడారంలో దేవుడు మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు చక్కగా క్లీనింగ్ ప్రాసెస్ చేసి కనాను దేశంలోకి ప్రవేశపెడితే మరి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత కనాను దేశంలో మరి వాళ్ళు తిరిగి మళ్ళా విగ్రహారాధనని ఆచరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చదివిన వాక్య భాగం ప్రకారం చూస్తే వాళ్ళు తిరిగి విగ్రహారాధనలోకి వచ్చారు, అంటే ప్రభావితులయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి మళ్ళా తిరిగి ప్రభావితమయ్యారు. దేవుడు అవ్వద్దు అని చెప్పి సిద్ధపరిచి పంపిస్తే తిరిగి ప్రభావితమయ్యారు. చాలా సార్లు మన జీవితంలో మనము ఈ మాటలు ఆలోచిస్తా ఉన్నప్పుడు మరి కష్టాలు, ప్రాబ్లమ్స్, సమస్యలు మనకి వస్తా ఉంటాయి. సో వచ్చినప్పుడు మనము ఒక్కసారి మనల్ని మనం కూర్చొని ఏకాంతంగా దేవుడితో సమయం గడిపి, ప్రభా మరి ఈ ప్రాబ్లమ్స్, ఈ కష్టాలు వస్తున్నాయి, ఒకవేళ నాలో ఏదైనా తప్పిదం ఉందా, దేన్ని బట్టి ఈ కష్టాలు వస్తున్నాయని మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే, కూర్చొని మనం దేవుడి దగ్గర అడగడం మొదలు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. చూపించినప్పుడు మరి ఆ రోజుల్లో న్యాయాధిపతులు ఉండొచ్చు, ఆ రోజుల్లో ప్రవక్తలు ఉండొచ్చు, ఈ రోజుల్లో మనకు వాక్యం ఉంది. మరి దేవుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు. కాబట్టి మరి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు తప్పకుండా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన తప్పిదాలేంటో, మన పాపాలేంటో చూపిస్తాడు. దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తప్పకుండా మళ్ళా తిరిగి దేవుడు ఆ యొక్క నూతన మళ్ళా జీవితాన్ని తిరిగి మళ్ళా ఏదైతే నువ్వు కోల్పోయావో దాన్ని తిరిగి తప్పకుండా ఇచ్చే దేవుడు. ఉదయకాల సమయంలో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీలకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. దేన్ని బట్టి వచ్చాయి అంటే అక్కడే రాశాడు, ఆ మాట రాశాడు, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున. యెహోవా దృష్టికి వాళ్ళు దోషులుగా ఉన్నందువల్ల వాళ్ళకి కష్టాలు వచ్చాయి. యెహోవా దృష్టికి వాళ్ళు బాధ పెట్టేవారు ఉన్నందుకు వల్ల ఎంతకాలం అంటే యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. 7 years, 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతులకు అప్పగించారంట. ఈ మిద్యానీయులు ఎవరు అంటే మనకి అబ్రహాముకి తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమంటారు, సారా తర్వాత కెతురాని పెళ్లి చేసుకుంటాడు. కెతురా వంశం సంబంధించినటువంటి వాళ్ళే మిద్యానీయులు అని చెప్పి కామెంటరీస్ లో చెప్తారు. సో కాబట్టి ఈ మిద్యానీయులు వీళ్ళకి పడట్లేదు. సో ఒక టైంలో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి గొడవలు వస్తాయి. చివరికి ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద కక్ష పెంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైందంట, మిద్యానీయులకి అప్పచెప్పేశాడు. వాళ్ళు చాలా కోపం పెట్టుకున్నారు వీళ్ళ మీద. ఎందుకు అంటే కారణం, ఇక్కడ వాళ్ళు కోపం పెట్టుకున్నారు అంటే ఇంతకాలం వాళ్ళు రాలేదు, కానీ ఇప్పుడెప్పుడు వచ్చారంటే వీళ్ళు దోషులై ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుడి మాట వినట్లేదు, కాబట్టి దేవుడు వాళ్ళ చేతులకు వీళ్ళని అప్పచెప్పాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనలో పాపం ఉన్నప్పుడు, మనం ఏదో విషయంలో దోషం ఉన్నప్పుడు, మనం దేవుడికి అంగీకారమైన జీవితం లేనప్పుడు, డిజోబేగా ఉన్నప్పుడు మనకి చుట్టూ ఎనిమీస్ మొదలవుతారు. ఎప్పుడు మనము దేవుడి దగ్గర మనము క్షమాపణ పొందుతామో తిరిగి దేవుడు ఒక్కొక్కరిని రిలీజ్ చేయటం మొదలు పెడతాడు. సో తిరిగి మనం పీస్ ని పొందుకుంటాం. మన ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కటి సాల్వ్ అవటం మొదలు పెడుతుంది. కాబట్టి పశ్చాత్తాపడటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని అంటే అది నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. చూద్దాం, కింద చూద్దాం. తర్వాత మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోను వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకోండి. అంటే వాళ్ళ చెయ్యి హెచ్చైపోయిన తర్వాత మిద్యానీయులు హై అయిపోయారు, వీళ్ళు భయపడిపోతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకని అంటే వీళ్ళు పంట పండించుకుంటే వాళ్ళు వచ్చి కరెక్ట్ గా పంటకు వచ్చే టైంకి వచ్చి వాళ్ళు నాశనం చేసేస్తారు. వాళ్ళ పశువుల్ని, వాళ్ళ ఒంటెల్ని, ప్రతిదీ, వాళ్ళ గేదెల్ని, అన్నింటినీ కూడా వాళ్ళు నాశనం చేసేస్తున్నారు. అంటే వీళ్ళకుండే పశు సంపదని పాడు చేస్తున్నారు, వీళ్ళు బ్రతకటానికి పండించుకుంటున్నటువంటి తిండిని కూడా వాడు పాడు చేస్తున్నారు. అంటే ప్రశాంతంగా వీళ్ళని బ్రతకనీయట్లేదు, విసిగిపోయారు, వేసారిపోయారు, అంత బాధ పెడుతున్నారు, అంత టార్చర్ పెడుతున్నారు. నెమ్మది లేదు, వాళ్ళకి పీస్ లేదు, తినటానికి తిండి లేదు, బిక్కుబిక్కుమన్న జీవితం, భయాందోళనతో కూడినటువంటి జీవితం. అలాంటి జీవితంలో వాళ్ళు ఏమైపోయారంటే చివరికి వాళ్ళ గుహలకు పారిపోయారంట. అంటే
ఇంకా వీళ్ళు మనల్ని బ్రతకనివ్వరు, మనల్ని చంపేస్తారు అని చెప్పి మరి వెళ్ళి వాళ్ళు కొండ వాగుల ప్రాంతాలకు వెళ్ళి దాక్కున్నట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కొండలో వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధం చేసుకోండి. అంటే నివాస స్థలాలుగా కూడా వాళ్ళకు లేవు. అంత భీతితో, ప్రాణభయంతో వాళ్ళు బ్రతకనివ్వరని చెప్పి అలా వెళ్ళి దాక్కున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. మరి నిజంగా దేవుడికి విరోధులైతే, దోషులంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే మనకుంటాయి. కాబట్టి మనము ఉదయకాల సమయంలో మనలో దేవుడికి అయిష్టత ఏముంది, అది మనం దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం. తప్పకుండా మరి ఇలాంటి పిరికి జీవితం, ఇలాంటి ఇది ఇచ్చే దేవుడు కాదు ఆయన. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సంతోషంగా ఉండటానికి ఆయన మనల్ని ఎంచుకున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి ఉంది అంటే తప్పకుండా మరి ఇశ్రాయేలీలు చేసిన పని మనం ఎక్కడ చేస్తున్నామో ఈ ఉదయకాల సమయంలో మనము దేవుడి దగ్గర పరీక్షించుకుందాం. ఎందుకని అంటే కింద వచనాలు కూడా అదే చూపిస్తుంది. ఏమంటుంది? ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు నుండి వారు తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతలంత దండంత విస్తారంగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైనది మరి దేనిని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క లేక ఉండను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి చొచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టింది. ఇలా ఎందుకు జరిగింది అంటే ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి వాళ్ళ యొక్క పశు సంపద కానీ, వాళ్ళ పంటలు కానీ, అప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా మా బ్రతుకు కష్టమైపోతుంది అన్నప్పుడు మొరపెట్టడం మొదలుపెట్టారు. అంటే ఎంతవరకు లాగగలరో అంతవరకు లాగగలిగారు. ఎప్పుడు వర్స్ట్ కండిషన్ వచ్చిందో అప్పుడు మొరపెట్టడం మొదలుపెట్టారు. ఇదే మాట మనకి నిర్గమకాండంలో కనిపిస్తుంది. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టారు, వెట్టి పనులు చేయిస్తా ఉన్నప్పుడు అని. అంటే మంచి వాళ్ళు బలాఢ్యులు, వాళ్ళు చేయగలిగినంత వరకు లాగుతారు. ఎప్పుడు కష్టమైనప్పుడు దేవుడికి మొరపెట్టడం మొదలు పెడతారు. అలాంటి పరిస్థితి మనము లాగటము అనేది కాకుండా దేవుడి దగ్గరికి మొదటే వస్తే, దేవా క్షమించు అని చెప్పి వస్తే అంత పరిస్థితులు రావు కదా. సో అది మనము ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి మొదటగానే మనకు దేవుడు చూపించేటువంటి విషయాల్ని, మన తప్పిదాలను మనం ఒప్పుకొని ఆయన దగ్గరికి మొరపెడితే దేవుడు త్వరగా ఆన్సర్ చేసే దేవుడు. ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పరిగెత్తుకొని వస్తావా అని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ప్రతిసారి ఇశ్రాయేలును మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరని ఆలకించే దేవుడు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు మొరపెట్టారంట. మొరపెట్టిన తర్వాత ఏం జరిగిందో తిరిగి మనకు 7th verse లో కనిపిస్తుంది. మిద్యానీయులని బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు ఒక ప్రవక్తని పంపాను. ఎప్పుడు వాళ్ళు మొరపెట్టారో, ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారో, ఎప్పుడు వాళ్ళు దేవుడి దగ్గర మరి గోజాడారో అప్పుడు ఏంటంటే ఒక ప్రవక్తను పంపాడంట. ప్రవక్తను పంపినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఏం మాట్లాడించాడో మనం ఇక్కడ చూస్తాం. అతడు వారితో ఇలాగు ప్రకటించను. ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని. మాట్లాడేటటువంటి దేవుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని ఎలా దాసత్వంలో ఉన్నారు, మీరు బిక్కుబిక్కుమని జీవిస్తా ఉన్నారు, మీరు కష్టంలో బాధపడతా ఉన్నారు, మీకు స్వతంత్రం లేదని బాధపడతా ఉన్నారు, మీ పిల్లల్ని చంపేస్తున్నారని బాధపడుతున్నారు ఐగుప్తులో. అలాంటి టైంలో నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను అని చెప్పి ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. తర్వాత ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి తిని. అంటే మరి మీరు అక్కడ మీరు ఎన్నో తెగుళ్ళతో మరి మిమ్మల్ని ఎన్నో అద్భుత కార్యాలతో, ఆశ్చర్య కార్యాలతో మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను. ఫరో రథాలు మిమ్మల్ని వెంటాడుతా ఉంటే మరి మిమ్మల్ని కాపాడాను. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాను. ఎరికో గోడల్ని కూల్చాను. ఎన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని ఆ దాసత్వం నుండి బయటికి తీసుకొచ్చాను అన్న విషయాన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత తోలివేసి వారి దేశముని మీకు ఇచ్చి తిని. మీ దేవుడైన యెహోవా ఏమంటాడు? నేనే అని అంటాడు. సో నేనే మీకు దేవుణ్ణి, నేనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. మర్చిపోయారా? దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారా? కొన్నిసార్లు మనము ప్రతిరోజు దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము, కానీ దేవుడు చేసిన మేలును మర్చిపోతాం. ఇక్కడ దేవుడు చేసిందంతా ఒకటే. ఆయన చేసిన మేలు, మన స్థితి ఎలాంటిది, మన స్థితిగతులు ఎలాంటివి, మనం ఎట్లున్నాము, ఈరోజు ఏ స్థితిలో ఉన్నాము,
ఈ స్థితిలో ఉండటానికి దేవుడు కారణము, నీ జీవితంలో ఎన్ని మిరకల్స్ చేశాడు అన్న విషయము మనకి ఈ ఉదయకాలంలో గుర్తు చేస్తున్నాడు. మనం ఒక్కసారి మన జీవితంలో చేసినటువంటి మిరకల్స్ ని, దేవుడు చేసినటువంటి అద్భుతాలని, ఏ విధంగా మనల్ని బందీలుగా, పాప బందీలుగా ఉన్న మనల్ని దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు, ఎలా రక్షించుకున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో కాబట్టి ఆయన అవే గుర్తు చేశాడు ప్రవక్త ద్వారా. నేను మిమ్మల్ని ఏ విధంగా తీసుకొచ్చాను, మిమ్మల్ని ఏ విధంగా బయటకు తీసుకొచ్చాను, మిమ్మల్ని ఏ విధంగా దాసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాను అన్న విషయాన్ని ప్రవక్త ద్వారా గుర్తు చేశాడు. గుర్తు చేస్తూ నేనే అని చెప్తూ తర్వాత కంటిన్యూషన్ ఒక మాట మాట్లాడతాడు. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతురి. మీరు ఇక్కడ అమోరీయుల ప్రాంతానికి మీరు ఇక్కడ మరి వాళ్ళ దేవతల్ని మీరు అనుసరిస్తా ఉన్నారు. వాటికి ఏం భయపడద్దండి, అవి ఏం చెయ్యవు మీకు. నేనే సృష్టికర్తని, నేనే గొప్ప దేవుణ్ణి అని చెప్పి మీకు అన్ని చెప్పి పంపిస్తే తిరిగి మరలా మీరు విగ్రహారాధన చేస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయారు, దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకోలేదు. మీరు చుట్టుపక్కల వారి యొక్క ఆచారాలను మీరు మరి ఆచరిస్తున్నారు, వారికి ప్రభావితులవుతున్నారు. మీరు ప్రభావితులు ఏం కాదులే అని కాంప్రమైజ్ అయిపోయి చివరికి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా మీరు అయిపోయారు. అంటే నువ్వు దేవుడి బిడ్డగా ఒక స్పెషల్ గా ఉండాలి, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉండమన్నాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు. కానీ అలా ఉండకుండా నువ్వు వాళ్ళతో కలిసిపోయావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో ఆ విషయాలు నా మాట వినకపోతిరి అన్న విషయం. అంటే మీకెందుకు కష్టం వచ్చింది అంటే నా మాట వినకపోతిరి అన్న విషయాన్ని ప్రవక్త ద్వారా కూడా మనకి ఇక్కడ చెప్పించినట్లు చూస్తాం. అయితే దాని తర్వాత మనం ఇక్కడ చూస్తే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే చెప్పించటమే కాదు, తిరిగి మరి ఆయన తన దూతని పంపించి మరి ఒక న్యాయాధిపతితో మాట్లాడటం కూడా మన తర్వాత సన్నివేశంలో చూస్తాం. చదువుతారా సిస్టర్ గారు 11వ వచనం నుంచి 20వ వచనం దాకా? చదువుతానండి. యెహోవా దూత వచ్చి అజీయజ్రీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నికలైనదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, దేవదూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను సిస్టర్ గారు చాలు. సో మనము ఇక్కడ ఇంతవరకు మనం చదివినటువంటి వాక్య భాగంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, యెహోవా దూత వచ్చి అజ్రేయుడైన యోవాషునకు కలిగినటువంటి ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. ఎవరి గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే, యోవాషు కుమారుడైన గిద్యోను.
గిద్యోను మనకి ఏం చేస్తున్నాడంట అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మిద్యానీయుల చెయ్యి హెచ్చయిపోయింది. కాబట్టి వాళ్ళు బిక్కుబిక్కుమని జీవిస్తా ఉన్నారు. గుహల్లో జీవిస్తా ఉన్నారు. గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. అది మనకిక్కడ ఈ ప్యాసేజ్‌లో మనకు కనిపిస్తది. అంటే మరి పంట పండింది. ఆ పంటని వాళ్ళు చూసారంటే కోసుకొనెళ్ళిపోతారు, కాల్చేస్తారు, పాడు చేస్తారు. కాబట్టి గానుగ చాటులో దాక్కుంటూ ఆ గింజలకిని మరి పొడిని చేసుకుంటూ, వేరు చేసుకుంటూ ఆయన చేసుకుంటున్నటువంటి పని. వృత్తిలో ఉన్నాడాయన. ఒక వర్క్ చేసుకుంటున్నాడు. మరి ఆ టైంలో దేవుడొచ్చి మాట్లాడటం జరుగుతుంది. మనం అదే ఇక్కడ చూస్తాం. ఏమని కనిపిస్తదంటే, యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, వాస్తవంగా ఆయన సిట్యుయేషన్ చూస్తే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిలా ఉన్నాడా మనకి? మనం ఆలోచిస్తే ఒక భయస్థుడిగా ఉన్నాడు. ఒక పిరికివాడుగా ఉన్నాడు. విసికి వేసారిపోయిన వ్యక్తిలాగా ఉన్నాడు. నీరసంతో ఉన్నాడు. బయటికి కనిపించాలంటేనే భయపడి దాక్కుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తిండిని పంట పండిన దాన్ని కూడా ఎక్కడ పట్టుకెళ్ళిపోతారు అని చెప్పి మరి చాటున చేసుకుంటున్నటువంటి వ్యక్తిలాగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కానీ దేవుడేమంటున్నాడు అతన్ని? పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. అంటే ఆయన ఏం చేయబోతున్నాడో, ఏం వాడుకోబోతున్నాడో ముందుగానే ఆయన టైటిల్ ఇచ్చేశాడు. నువ్వొక పరాక్రమం గల బలాఢ్యుడివి. నువ్వు అనుకుంటున్నావు నాకు చేత కాదు అని. నువ్వు అనుకుంటున్నావు నాకు భయం ఉంది అని. కానీ నీలో భయాన్ని నేను తీసేయగలను. నీ పరిస్థితిని నేను మార్చగలను. నీ స్థితిగతుల్ని నేను మార్చగలను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడినప్పుడు జనరల్‌గా ఎవ్వరికైనా ఏమనిపిస్తది? నేను దాక్కొనున్నాను. నా బ్రతుకు ఎలా ఉంది? నేను ప్రతి తిండి బతకటానికి ఈ రోజుకి గింజలు కాపాడుకుంటే చాలురా అనే పరిస్థితిలో కొండ గుహల్లో ఉన్నాను. ఇప్పుడు నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడే ఎవరీయన? అన్న ప్రశ్న వస్తది కదా! సో, అంటే మరి మన దేవుడు అలా మనల్ని హెచ్చించాలని ఆశించే దేవుడు. మన చేతకాని వారిని ఆయన మరి మనలో కేపబిలిటీస్ లేకపోయినా ఆయన కేపబిలిటీస్ ఇచ్చి వాడుకునే దేవుడు. అందుకే జ్ఞానులను సిగ్గుపరిచి వెర్రివారిని ఏం చేస్తున్నాడంట ఆయన గొప్పగా చేస్తున్నాడు. సో, మనం ఇక్కడ చూస్తే శిష్యుల విషయం కూడా వాళ్ళంతా చేపలు పట్టుకునే వాళ్ళే. వాళ్ళకి చేపల భాషే వచ్చు వాళ్ళకి. వాళ్ళకి చేపల భాష, వాళ్ళకి జాలర్లేసుకోవటము, ఆపుకోవటము, చేపలు పట్టుకోవడం, నెట్లేసుకోవటమే వచ్చు. కానీ దేవుడంటాడు వాళ్ళని మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానంటాడు. మరి వాళ్ళకి మనుషుల్ని పట్టడం అంటే మనుషులతో మాట్లాడటం మనిషి మనుషులు రకరకాల ప్రజలు చేపలకైతే ఓకే గానీ మనుషులకి వాళ్ళు మరి ఎలాంటి కుట్ర ఆలోచనలుంటాయి, ఎలాంటి వ్యక్తులుంటారు, రకరకాల మనుషుల్ని హ్యాండిల్ చేసేటప్పుడు అర్థమైతది. సో, ఎందుకంటే మా ఫీల్డ్‌లో మేము చూస్తా ఉంటాం కాబట్టి పరిచర్యలో ఉన్నప్పుడు గానీ, కౌన్సెలింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు గానీ, లోపలున్నవి మనుషుల్లో బయటకి తెలీదు. వాళ్ళ బిహేవియర్ మనకి అర్థం గాదు. అర్థం చేసుకోవటం లేము కూడా. చాలా కష్టం. కానీ మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. అంటే మరి వారికి చేత కాదు. కానీ వాళ్ళలో ఎబిలిటీస్‌ని దేవుడిస్తాడు. వాళ్ళని మనుషులు పట్టే జాలర్లుగా ఆయనే చేపిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనను వెంబడించినప్పుడు. అందుకే అంటాడు ఫాలో మీ అంటాడు. నువ్వు నన్ను వెంబడించు అంటాడు. సో, కాబట్టి మన శిష్యులకు మనం చెప్పినట్టుగా ఆయన్ని వెంబడించినప్పుడు మనం చేతకాని వారమే, మనకు భయస్థులమే, మాట్లాడలేని వారమే. కానీ దేవుడు వాడుకుంటాడు. అంటే నేను కొన్నిసార్లు ఈ మాటని నేను వాక్యంగా మీకు చెప్పొచ్చు. కానీ నా అనుభవపూర్వకంగా గూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంలో. నిజంగా నేను చాలా పిరికిదాన్ని. నేను చాలా భయస్తురాలిని. మాట్లాడటం అంటేనే స్టేజ్ మీద మాట్లాడటం అంటే భయం. ఇలా మాట్లాడటం అంటేనే భయం. అలాంటి దాన్ని మరి దేవుడు నన్ను ఇందాక సిస్టర్‌గా చదివినట్టుగా నా సాక్ష్యంలో 15 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నాను. తర్వాత నేను చేసిందిదంతా ఒకటే ఒకటి. దేవుడిని వెంబడించటం, సీక్రెట్ బిలీవర్‌గా ఉండటం, దొంగగా ప్రార్థన చేసుకోవటం. అలా నా జీవిత విధానం మొదలయ్యి దేవుడు నన్ను రక్షించుకొని, నన్ను బలపరుచుకొని, దేవుడు ఈరోజు పరిచర్యలో వాడుకుంటా ఉన్నప్పుడు నిజంగా కొన్నిసార్లు నాకనిపిస్తది. నేనా? అని అనిపిస్తది. ఒకసారి నా లైఫ్ నాకు తెలిసినప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు నేనెంత భయస్తురాలిని. సో, మనం భయస్థులమే. ప్రతి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటది. కానీ మనలో భయాల్ని తీసివేయగలిగింది ఆయన మాత్రమే. మనల్ని ధైర్యపరచగలిగేది ఆయన మాత్రమే. మనకి చేయగలము అని చెయ్యలేము అని డిస్కరేజ్ అయిపోతారు. నువ్వు చేయగలవు అని చెప్పి బలపరచగలిగేది ఆయనే. ఇక్కడ మనం గిద్యోని విషయం చూసినప్పుడు
గిద్యోన్ని ఎలా బలపరుస్తున్నాడంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని టైటిల్ ఇచ్చాడు. ఆ టైటిల్ తో పాటు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారో అక్కడ మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనకు చూస్తే నేను నీకు తోడై ఉన్నానని అతనితో అనగా, యెహోవా నేను నీకు తోడై ఉన్నానని అతనితో అనగా, నీకు తోడై ఉన్నాను అన్న పదం వాడగానే గిద్యోని ఏమంటాడో చూద్దాం. ఇప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు, నీకు తోడై ఉన్నాను అన్న పదం అనగానే గిద్యోని అంటాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? ప్రశ్న. అడిగిన వెంటనే నువ్వు ఎందుకు నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అన్నావని అడగలేదు, కానీ తోడై ఉన్నాను అనంగానే అయితే నువ్వు తోడై ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు? చాలా సార్లు క్రిస్టియన్స్ కూడా ఈ ప్రశ్నలు ఉంటాయి. దేవుడు మనతో ఉన్నాడంటారు కదా, ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడంట కదా, మరి మనకెందుకు కష్టాలు, మనకెందుకు ప్రాబ్లమ్స్? ఇదే మన చాలా మంది విశ్వాసులు, చాలా మంది క్రిస్టియన్స్ వేస్తున్నటువంటి ప్రశ్న. నాకెందుకు ఈ కష్టాలు? కానీ మన కష్టాలు ఉన్నాయి అంటే, మనకు శ్రమలు వస్తున్నాయి అంటే, దేవుడు మన దేని కొరకు వస్తున్నాయో మనం పరీక్షించుకోవాలి. ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ డిజోబీడియన్స్ ఉంది, దేవుడు మరి ఆ డిసిప్లైన్ చేస్తున్నాడు. డిసిప్లైన్. ఇప్పుడు మరి కొన్నిసార్లు మనలో మార్పులు తీసుకురావటానికి డిసిప్లైన్ చేస్తాడు. లేదు, మనం పాపం చేసినప్పుడు దేవుడు అనుమతిస్తాడు. మరి ఇవి మనం దేన్ని బట్టి వస్తున్నాయి అన్నది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి కష్టాలు వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు నువ్వు తోడై ఉంటే మాకు ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రశ్న వేశాడు. ఇదంతయు మాకేలా సంభవించెను అని గిద్యోను అడుగుతాడు. యెహోవా ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అంటే, గిద్యోను ఒక మంచి విశ్వాసే. గిద్యోను మన భాషలో చెప్పాలంటే ఒక దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తే. ఎలా చెప్పగలము అంటే, ఆయనకి చరిత్ర తెలుసు. వాళ్ళ దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు అన్న విషయం తెలుసు. ఐగుప్తులో నుంచి దేవుడు ఎలా బయటకు తీసుకొచ్చాడు అంటే పితరులు వివరించారు. నేను ఈ మాట విన్నప్పుడు, ఒకవేళ మరి ఎవరైనా కుటుంబం పేరెంట్స్ ఉంటే నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. మరి మన పిల్లలకి దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మనం వివరిస్తా ఉన్నామా? జనరేషన్స్ కి మనము దేవుడి గురించి చెప్తున్నామా? ఇక్కడ వాళ్ళ జనరేషన్ వాళ్ళు చెప్పారు కాబట్టి గిద్యోను ఆ మాటలు విన్నాడు. మా పెద్దలు మాట్లాడుకున్నారు, మా పూర్వీకులకు దేవుడు చేశాడని అద్భుతాలు మేము విన్నాము అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బిజీలో ఎవరికి వాళ్ళ పరిగెత్తున్నాం. ఒకవేళ మీ గ్రాండ్ చిల్డ్రన్ ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు. మరి మనము మన పిల్లలకి మన దేవుడి యొక్క అద్భుత కార్యాలని కథల రూపంలో వాళ్ళకి అర్థమయ్యేలాగున వివరించాలి. వాళ్ళకి మేబీ వాళ్ళు అలాంటిది ఎక్స్పీరియన్స్ పొందకపోవచ్చు, కానీ అవి మీ యొక్క లైఫ్లో జరిగినటువంటి సన్నివేశాల ద్వారా, మీ సాక్ష్యాల ద్వారా, దేవుడి గొప్పతనం కథల ద్వారా నేర్పించినప్పుడు పిల్లలకి వాళ్ళలో విశ్వాసం వృద్ధి అవుతుంది. వినట వలన వాళ్ళకి విశ్వాసం వృద్ధి అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఓ, మా మమ్మీ చెప్పారు కదా, మా డాడీ చెప్పారు కదా, మా తాతయ్య చెప్పారు కదా, మా నానమ్మ చెప్పింది కదా, అమ్మమ్మ చెప్పింది కదా అని వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఆ దేవుని గుర్తు చేసుకుంటారు. ఆ విషయాలన్నీ వాళ్ళ మైండ్ లో ఉంటాయి. ఇక్కడ మనకి ఎందుకు చెప్పగలము అంటే, గిద్యోను అంటాడు, మా పితరులకి మీరు చేసిన కార్యాలన్నీ కూడా ఇక్కడ అదే చెప్తాడు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అంటే, అద్భుత కార్యాలను విన్నాడు. ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి అంటే, ఆ దేవుడు మమ్మల్ని చెయ్యొదిలేశాడా? అంతకుముందైతే చేశాడు, కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మా పరిస్థితి చూస్తే ఇంత బిక్కుబిక్కుమని ఉంటా ఉంది, మమ్మల్ని స్వతంత్రులుగా చేశాడని తీసుకొచ్చాడని చెప్తున్నారు మా పితరులు. అంటే ఆయన ఒక మంచి విశ్వాసే, ఆయన దేవుని పట్ల నమ్మకం ఉంది, ఆయన దేవుని కార్యాలు విన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడు వచ్చిన కష్టాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి సమస్యని బట్టి మాలో ఎందుకు అన్నది ప్రశ్న. చాలా సార్లు ఎంతటి విశ్వాసులైనా వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను బట్టి, మనం కూడా అలాంటి పరిస్థితులను బట్టి ఎందుకు దేవుడు వదిలేశాడా చెయ్యి, దేవుడు మరి ఇంతకాలం చేసిన దేవుడు ఈ పరిస్థితిని ఎలా దాటిస్తాడని యాంగ్షియస్ అయిపోతా ఉంటాం, వర్రీ అయిపోతా ఉంటాం, చింతపడతా ఉంటాం. ఇది జరుగుతుందా లేదా అని చెప్పి దిగులు పెట్టుకుంటా ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, అందరికీ ప్రార్థనలు చేయమని చెప్తా ఉంటాం. నేను తప్పని కాదని చెప్పట్లేదు, అంటే దేవుడు ఆయన గతంలో చేసిన మేలను మర్చిపోతా ఉంటాం. అది అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువను. కాబట్టి ఆయన చేసిన ఉపకారములను మనం గుర్తు చేసుకుంటా ఉంటే
భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యకి మనకు విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు దేవుడు. ఈ రోజు నువ్వు ప్రజెంట్ వచ్చేటువంటి ప్రాబ్లంకి గడిచిన దినాల్లో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మేలుని గుర్తు చేసుకున్నప్పుడు ధైర్యం వస్తుంది. దేవుడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? తప్పకుండా చేయగలిగిన సమర్థుడు అని చెప్పి గుర్తొస్తుంది. నా జీవితంలో అయితే నేను అనుభవపూర్వకంగా చెప్పగలను, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అనారోగ్యాలు. మరి నేను హైందవ కుటుంబం నుంచి నమ్ముకున్నప్పుడు నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఒంటరిగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు బంధువులతో మరి ద్వేషించబడటము, మాట్లాడకుండా పోవటము, అవమానాలు, హేళనలు, వాటితో పాటి మరి ఒక విశ్వాసిని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో కష్టాలు, పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఒకసారి డిస్కరేజ్మెంట్స్ మనకు అనిపిస్తుంది. మన లైఫ్ లో మీరు కూడా వెళ్తా ఉంటారు. సో కానీ దేవుడు వదలడు. దేవుడు ఆయన వదిలే దేవుడు కాదు, తోడై ఉన్న దేవుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు తోడై ఉన్నాను అని గిద్యోనుకు చెప్పినట్లుగా మనకు తోడై ఉన్నాడు. మరి ఎందుకు ఈ కష్టం వచ్చింది అంటే మనలో ఏ పాపం ఉందో మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే అదే విషయమే గిద్యోనుతో కూడా దేవుడు మాట్లాడతాడు. చూద్దాం. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. మమ్మల్ని యెహోవా అంటే ఇక్కడ వచ్చిండేది దూత మాట్లాడుతా ఉన్నారు. యెహోవా దూత అనింది. మరి యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఈ పరిస్థితి రాదు కదా, మమ్మల్ని శత్రువుల చేతికి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పజెప్పేశాడు కదా అని చెప్పి షేర్ చేసుకుంటున్నాడు తన కష్టాన్ని, తన బాధని. అంటే మన బాధని, మన ప్రాబ్లమ్స్ ని, మన కష్టాలని దేవుడికి షేర్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఆయనతో మాట్లాడచ్చు. ఎవరెవరికో మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మేబీ మీరు ఒక క్లోజ్ గా వెంటిలేట్ అవటానికి మీ ప్రాబ్లమ్ ని మీ కాన్ఫిడెన్షియల్ ఉన్న వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. కానీ దేవుడికి తప్ప మనం ఎవరికి షేర్ చేసుకున్న వాళ్ళ సమస్యని పరిష్కరించలేరు. ఆయన మాత్రమే పరిష్కరించగలడు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటాడు, ఆ మాట మరి ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది, మిద్యానులకు అప్పచెప్పాడు యెహోవా అని అంటాడు. కానీ కామెంటరీస్ లో రాస్తారు, ఈ దూత ఎవరు అంటే యేసుక్రీస్తు వారే అని చెప్తారు. సో అంటే దూత వచ్చారు, మాట్లాడారు. ఆ రోజుల్లో మరి దేవదూత అని అంటే యేసుక్రీస్తు వారే వచ్చేవారు. తర్వాత ఆయన ఈ లోకానికి రక్షకుడుగా మనకి రావటం జరిగింది. సో దానికి ముందు మరి అంటే మన త్రిత్వం గురించి మీరు వినే ఉంటారు, ప్రతి ఉదయం మీరు వింటున్నారు కాబట్టి. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఆది నుంచి వాళ్ళు ఒకటేగా ఉన్నారు. మనం చూస్తానే ఉంటాం. ఆది కాండంలో కనిపిస్తుంది, మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఉంటది. సో మరి అక్కడ వాళ్ళు యునైట్ గానే వర్క్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మరి మనము గిద్యోని విషయం కూడా చూసినప్పుడు యెహోవా దూత అంటే అక్కడ జీసస్ క్రైస్టే, యేసుక్రీస్తు వారే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే యెహోవా మాకు అలా చేసింటే, దూత అని అతనికి తెలుసు కాబట్టి అతను ఈ మాట మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, సో గిద్యోని తట్టు తిరిగి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో మనం చూస్తాం. బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. అసలు వాస్తవంగా ప్రాబ్లం చెప్తా ఉన్నాడు. మాకెందుకు ఈ కష్టాలు అంటున్నాడు, మాకెందుకు ఈ బాధలు అంటున్నాడు, మాకు శత్రువులకు అప్పచెప్పారంటున్నాడు. అది పూర్తి అవ్వకుండానే అయిన వెంటనే ఇమ్మీడియట్ గా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే మరి బలం తెచ్చుకో, మిద్యానీ చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము అంటాడు. నిన్ను పంపిన వాడని నేనే. అరే భయపడి వస్తా ఉంటే గానుగ చాట్లన మీరు ఏంటి ఇట్లా మాట్లాడతారు అని ప్రశ్న మనసులో ఉండొచ్చు. డెఫినెట్ గా మనకు కూడా ఉంటది. దేవుడు ఇదే కావట్లేదంటే మళ్ళీ ఇంకోటి ఎట్లా చేయమంటావు దేవా, నా వల్ల కాదు అన్న ప్రశ్న మనం మామూలుగా అడుగుతాం. కానీ ఇక్కడ అదే కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంత చక్కటి కాన్వర్జేషన్ అంటే మాట్లాడటము, మరి దేవదూత మాట్లాడటము, ఈయన మాట్లాడటము, వాళ్ళ యొక్క మాటలు మన ప్రార్థన ద్వారా మనం దేవుడికి ఎలా మాట్లాడుకునే ఆధిక్యత మనకి ఈ రోజు ఇచ్చాడు. మాట్లాడచ్చు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనము ప్రార్థన ద్వారా మనము బాధని, సమస్తాన్ని వెళ్ళబుచ్చుకోవచ్చు. సో మనము గిద్యోను దేవదూత ద్వారా ఈ సన్నివేశాన్ని మనం బాగా నేర్చుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనశ్శే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనకు చూస్తే ఫస్ట్ నువ్వు విడిపిస్తావు, నువ్వు వెళ్తావు అనగానే ఏం కనిపిస్తుంది అంటే సేమ్ మోసెస్ కూడా అదే చెప్తాడు. దేవుడు మాట్లాడినప్పుడు, పొదలో మాట్లాడినప్పుడు, నేను నోటి మాంద్యం గలవాడను కదా, నేను మాట్లాడలేను కదా, నాకు అద్భుత కార్యాలు కూడా అడుగుతాడు, కర్రని వేయమంటాడు, పాము అవుతుంది. సో అంటే భయం,
ఆల్రెడీ చంపేసి మోసే వెళ్ళిపోయాడు, మరి తిరిగి మళ్ళా ఆ ప్రాంతాన్ని వదిలేసి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళమంటున్నాడు కాబట్టి సూచన అడుగుతాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఎలాంటి సూచనలు అడుగుతున్నావు? దేవునికి ఇష్టంగా ఉండి అడుగుతున్నావా? అది చేస్తే గాని నేను నమ్మను, ఇది చేస్తే గాని నేను నమ్మను అంటున్నావా? దేవా నేను వెళ్తాను, కానీ నాకు ఈ ధైర్యం కావాలి నీ చిత్తాన్ని నేను గ్రహించటానికి. చాలా మంది దేవుని చిత్తం గ్రహించటంలో, వివాహ విషయంలో కానీ వాటి విషయంలో చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఒక జాబ్ విషయం కానీ, మరి ఇది డిఫరెంట్ టాపిక్, బట్ నేను దీంట్లో సన్నివేశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుని చిత్తం అనేది మనం ఎరిగి చేసినప్పుడు మన లైఫ్ లో అది సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటది. మరి ఇక్కడ ఆ మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏమని అంటాడంటే మరి తన గురించి తను చెప్పుకుంటాడు. మోషే చెప్పినట్టుగా నేను నోటి మాంద్యం గలవాడని ఎలా చెప్పాడో, నేను మనుష్య గోత్రం వాడిని, నేను కనిష్ఠుణ్ణి. అంటే గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు నేను చాలా ఎన్నిక లేని గోత్రం. అంటే యూదా గోత్రం కాదు, లేవి గోత్రం కాదు, పెద్ద గోత్రాలన్నీ ఉన్నాయి. కానీ నేను చిన్న గోత్రం వాడిని. నేనేం చేయగలను? నేను చేయగలనా? మాదేం పెద్ద హై క్యాస్ట్ కాదే, మన భాషలో చెప్పాలంటే. నేనేం గొప్ప చేయలేనే, నేనేం మాట్లాడలేనే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటివి మనలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అదే క్వశ్చన్సే మరి మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడిని, చిన్నోడిని. మా కుటుంబంలో, మా ఫ్యామిలీస్ లో, మా జనరేషన్స్ లో నేను చిన్నోడిని. నువ్వు చిన్నోడు, నువ్వేంద్రా నీ చెప్తే వినేదని అని అనుకోవచ్చేమో. మరి నేను మాట్లాడగలనా? ఇలాంటి ప్రశ్నలు ఆయన మైండ్ లో ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మనం చూస్తాం గిద్యోన్ గారు. ఆ తర్వాత నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడున్నానని ఆయనతో చెప్పగా, అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడైందును గనుక ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీలను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. దేవుడు మాట్లాడితే ఆయన పక్కాగా మాట్లాడతాడండి. ఆయన ప్రణాళికలు గొప్పవి. ఒక మనుషుని హతం చేసినట్టు నువ్వు మిద్యానీయులందరినీ కూడా నువ్వు హతం చేయగలవు. ఎలా చేయగలవంటే అది నేను నీతో ఉంటాను అన్న విషయాన్ని ఆయన ధైర్యపరుస్తూ, ఏం జరగబోతుందో, జరగబోయే విషయాల్ని కూడా ముందుగానే నువ్వు హతం చేస్తావు అని చెప్పాడు. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన. ఇప్పుడు ఓకే, నువ్వు హతం చేస్తావు అని చెప్పావు ప్రభా, బాగుంది. అయితే నాకు ఒక సూచన కావాలి, నాకు ఒక ధైర్యం రావాలి. అంటే ఆశ ఉంది చేయటానికి దేవుని పట్ల, దేవుని మాట వినాలని విధేయత ఉంది, చెయ్యాలని ఆశ ఉంది. అయితే నాకు ఒక సూచన. ఆ సూచన ఏంటి అన్నది మనకి దేవదూతతో మాట్లాడుతూ కాన్వర్జేషన్ అడుగుతాడు. ఆ సూచన ఏంటో మనం ఇక్కడ చూస్తాం. అయితే సూచన కనపరచు. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిన దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడ ఉండేదనని చెప్పాను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షం క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయన. ఈ సన్నివేశంలో మనకేం కనిపిస్తుంది అంటే, మస్తకి వృక్షం కింద దేవదూత ఉన్నారు. ఇప్పుడు గిద్యోను ఏమడిగాడంటే ఒక సూచన కనపరచమన్నాడు. ఏంటంటే, నేను మీకు ఏం చేస్తానన్నాడు? భక్ష్యములను తీసుకొస్తాను, మీకెళ్ళి నేను తీసుకొచ్చే వరకు మీరు ఉండాలి, నా ఆతిథ్యం తీసుకోవాలి, నాకు నా అర్పణను తీసుకోవాలి అని చెప్పాడు. సరే అని చెప్పి దేవదూత పర్మిషన్ ఇస్తుంది. సో అక్కడే ఉంటారు. అది మనము చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అంటే మాట్లాడినటువంటి దేవదూత అక్కడే ఉంటాడు. అయితే ఈ గిద్యోను వెళ్తాడు, మరి మేకపిల్లని తీసుకురావాలి, రొట్టెలు పొంగని రొట్టెలు చేసుకోవాలి. మరి ఎంతసేపు పడుతుందో టైము మనకు తెలుసు. మరి దాన్ని పిల్లని తీసుకొని దాన్ని రెడీ చేసుకొని భక్షాలు చేసుకొని పొంగని రొట్టెలు ఇవన్నీ కూడా తీసుకొని నీళ్లు తీసుకొని అన్ని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చే వరకు దేవదూత అక్కడే ఉన్నాడంట. అంటే ఓపిక కలిగిన దేవుడు మన దేవుడు. దీర్ఘశాంతుడు. వస్తాడో రాడో, చేస్తాడో చేయడో కాదు, అంతవరకు ఉంటానన్నాడు, ఓపికగా ఉన్నాడు.
మరి ఆయన తీసుకొచ్చిన తర్వాత రాతి మీద మరి పెట్టటం, మరి ఆయన తీసుకొచ్చినటువంటి అర్పణలన్నింటిని కూడా పెట్టటం, అప్పుడు నీళ్లు కూడా దాని మీద పోయటం జరుగుతుంది. అప్పుడు ఆయనకి ఒక సూచన కనిపించమన్నాడు కదా, ఆ యొక్క మరి తన యొక్క ఆ ముట్టగానే ఆ యొక్క ఫైర్ వస్తుందంట దాంట్లో నుంచి. అందుకే ఇక్కడ ఆ మాట కనిపిస్తుంది, ఆ దేవదూత ఆ మాంసముల భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను, తన చేతిలో ఉన్నటువంటి కర్రని ఆ పొంగని భక్ష్యములను వాటికి పెట్టగానే ఆ దాంట్లో నుంచి ఫైర్ వచ్చిందంట. అంటే మరి ఆ నీళ్లు కూడా పోయటం జరిగింది. నీళ్ళలో నుంచి ఫైర్ రావటం, ఆ యొక్క వాటితో పాటి నీళ్లు కూడా పోయటం జరిగింది. ఆ ఫైర్ వచ్చినప్పుడు తను దేవుడు, శక్తిమంతుడు దేవుడు అన్న విషయాన్ని, ఓకే నాతో మాట్లాడింది దేవుడు అని చెప్పి రీకన్ఫర్మ్ చేసుకొని, తర్వాత ఇంకా దేవుడు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధపడతాడు అదృశ్యమైన తర్వాత. అప్పుడు గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. ఇప్పుడు ఆయన మనసుకి అమ్మయ్యా, నేను నిజంగా ఇంతసేపు మాట్లాడింది దేవుని దూతతోనే అని రీకన్ఫర్మేషన్ చేసుకుంటాడు. అంటే నెక్స్ట్ తన ముందు ఛాలెంజ్ ఎంత పెద్దదున్నా, తన ముందు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, ఓకే నాతో దేవుడు ఉన్నాడు, ఈరోజు మనతో దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు అని మనము నిశ్చయత కలిగి ఉండాలి. మన దేవుడు మన ప్రాబ్లంని సాల్వ్ చేయగలిగిన దేవుడు, మన కష్టాలని బయటపడేయగలిగిన దేవుడు, మన ప్రార్థనని ఆలకించే దేవుడు, మనం మొరపెట్టినప్పుడు మనకు జవాబిచ్చే దేవుడు అన్న విషయాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆ ఆల్టర్కి ఏం చేస్తాడంటే మరి యెహోవా షాలోమ్, సమాధానము అన్న విషయాన్ని ఆ ఆల్టర్కి పెట్టినట్టుగా చూస్తాం. మనకు అందుకే నెక్స్ట్ వచనంలో మనకు కనిపిస్తుంది, యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు వాళ్ళు పెడతారండి. చదవమ్మా. అందుకు యెహోవా అప్పుడు యెహోవా చదవమ్మా. నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో చెప్పెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేలు ఒఫ్రాలో ఉన్నది. నేటి వరకు అది ఉందంట. అంటే ఆయన యెహోవా సమాధానం అంటే మరి ఆ సమాధానాన్ని ఇచ్చే దేవుడు అన్నదానికి దానికి ఒక పేరు పెట్టాడంట. మన దేవుడు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబంలో సమస్యల, సమాధానం లేదా, మరి పీస్ లేదా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు ఉన్నాయా, మరి రక్త సంబంధికులతో సమాధానం లేదా, కానీ దేవుడు మొదట ఆయన సమాధాన కర్త అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సో మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే దక్కేది మొట్టమొదటిది అదేనండి. పాపాలని క్షమించుతాడు ఆయన, నేను పరిశుద్ధునిగా చేస్తాడు, నీ హృదయంలో శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. అందుకే ఆ మాట అంటాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. లోకం ఇయ్యలేని సమాధానాన్ని, శాంతిని ఆయన మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలకి ఈ లోకంలో దక్కేది ఏంటంటే శాంతి, సమాధానం. చచ్చిపోతే పరలోకంలో సీటు గ్యారంటీ నమ్ముకున్న వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఈ లోకంలో దక్కేది శాంతి, సమాధానం. కాబట్టి ఇక్కడ సమాధానము అన్నదానికి మనం చూస్తాం. అయితే కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం ఒక 5 minutes లో. మరియు ఆ రాత్రి ఎందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టినటువంటి బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, మనకి చాలా ధైర్యం ఉండాలి ఈ విషయం చేయటానికి. ఎందుకంటే వాళ్ళ నాన్న విగ్రహారాధికుడు, వాళ్ళ నాన్న మరి అమోరీయుల దేవతలు వారివన్నీ కూడా విగ్రహారాధన చేస్తా ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిమలు కట్టుకున్నారు. వాళ్ళకు మన భాషలో చెప్పాలంటే ఒక టెంపుల్ లాంటి గుడి లాంటిది కట్టుకున్నారు. మరి ఆయన చేస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు చేయటంతో పాటు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా దాన్ని ప్రతిమని పూజిస్తా ఉన్నారు. మరి దాన్ని ఇప్పుడు వెళ్ళి పడగొట్టాలి. జనరల్ గా అది పడగొట్టడం అంటే మరి ఇంట్లో నాన్న చేసేదైతే పడగొట్టడమే పెద్ద కష్టము. ఊర్లో వాళ్ళు కూడా దాన్ని ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని చేస్తే ఊర్లో చాలా అబ్జెక్షన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దేవుడు అన్నాడు దాన్ని పగలగొట్టమన్నాడు. ఎప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే నీ హృదయంలో ఏ విగ్రహం ఉందో మొదట దాన్ని తీయాలి. అనుకోవచ్చు క్రైస్తవులంగా ఉన్నాం కదా, మనమే విగ్రహాలు ఉంటాయి మన దగ్గర అని.
దేవుడికి మించి నువ్వు ఏది ప్రేమించినా అది విగ్రహమే. దేవుడికి మించి నీ భర్తను ప్రేమించిన, దేవుడికి మించి చాలా మంది పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. పిల్లల్ని ప్రేమించిన విగ్రహమే. దేవుడికి మించి వస్తువుల్ని ప్రేమించిన విగ్రహమే. నీకు దాని నుంచి దేవుడు మరి నేర్పిస్తాడు పాఠాలు. కాబట్టి కొన్నిసార్లు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తే పిల్లల నుంచే ప్రాబ్లమ్స్, పిల్లల నుంచే నిందలు, అవమానాలు. భర్తను బాగా ప్రేమిస్తే భర్త దగ్గర నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దేన్ని మనం ఎక్కువ ప్రేమించకూడదు. అందుకే ఏ విధంగా ఉండాలంట, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని వాక్యం ఉంటది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంట, ఆయన్ని అధికంగా ప్రేమించినప్పుడు రెండోది మనము వేరే దాన్ని ఏది ప్రేమించాం. ఇప్పుడు ఇక్కడ ఆయన చేయాల్సిన పని ఏంటి అంటే, మొట్టమొదట అక్కడ ఆ బలులను తీసేయాలి. వాళ్ళు ఆచరిస్తున్నట్టు వాటిని తీసేయాలి. కాబట్టి మనలో ఉన్న విగ్రహాలని మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి విగ్రహాలు, వాళ్ళ విగ్రహారాధన తీసేయమన్నాడు. దేవుడు అసహించేదే విగ్రహారాధన. అది నువ్వు ఏ విగ్రహముగా చేసుకున్నా, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ ఇచ్చినా అది విగ్రహమే అవుతుంది. విగ్రహారాధన నువ్వు చేయకపోవచ్చు, కానీ ఏది నువ్వు ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అది విగ్రహారాధన. ఇక్కడ దాన్ని తీసేయమన్నాడు. ఇప్పుడు తీసేసి ఈయన బలిని ఆల్టర్ ని కట్టాలి. అదే ఇక్కడ మనకు జరిగినటువంటిది. అందుకు ఇక్కడ ఒక మాట చదువుతుంది. తర్వాత చదువుతావమ్మా 27వ వచనం నుంచి. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి భయపడిన పగలని చేసి ఆ ఊరి బలిను దాని అది సారీ అమ్మా, నేనే చదువుతాను. సిగ్నల్స్ లేనట్టున్నాయి, నేను చదువుతాను. ఆ ఊరి వారు వేకువన లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము వెరగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడినటువంటి ఆ బలిపీఠము ఆ 2వ ఎత్తు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఆ పని వారు ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చు విచారణ వెదకి యోవాషు కుమారుడైన గిద్యోని పని చేసినట్టు తెలుసుకోండి. ఇప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు మాట్లాడిన తర్వాత అంత పిరికివాడైన గిద్యోను ధైర్యం వచ్చింది. దేవుడు మాట్లాడితే మనకు ధైర్యం వస్తుంది. దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాడు, దేవుడని అర్థమైంది. తర్వాత ఇంకా అంతే దూకేశాడు. మనం కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మన విశ్వాసంలో వృద్ధిలోకి చేస్తాడు. దేవుడి మీద ఆధారపడాలి, దేవుడితో సమయం గడపాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బలపరచగలడు. ఆయనతో సహవాసం కలిగినప్పుడు, ఆయన బిడ్డలతో సహవాసం కలిగినప్పుడు, ఇలా వాక్యం వింటా ఉన్నప్పుడు మనం ధైర్యపరచబడతాం. అప్పుడు ఆయన వెళ్ళి దేవుడి మాట చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఏం చేశాడు? మొదట పడగొట్టమన్నాడు. అది పడగొట్టడానికి కొంతమంది పోగు చేసుకున్నాడు. రాత్రిపూట మరి వెళ్ళాడు, చేశాడు. కొంతమంది దీన్ని భయంతో చేశాడంటారు. కానీ ఇంకొక కామెంటరీలో నేను చదివాను, భయంతో చేయటం కాదు, పగలు పూట చేస్తే దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, దాన్ని చెయ్యనివ్వరు. ఒకవేళ ఇతను చేస్తున్నాడని తెలిస్తే ఇంకా దానికి పకడ్బందీ చేసుకుంటారు, మళ్ళీ ఎప్పటికీ చేయనీయకుండా పకడ్బందీ చేసేస్తారు. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా ఒక్క రాత్రికే ప్లాన్ చేసుకొని ఆ రాత్రే పగలగొట్టేసి రాత్రే అక్కడ బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన భయపడి కంటే కూడా ఆయన ఆ పనికి ఆటంకం జరగకుండా ప్లాన్ చేసుకొని రాత్రి పడుకొని వాళ్ళు ఉదయం లేసే లోపల పక్కాగా దాన్ని కూల్చేసి అక్కడ దేవుడు మరి చెప్పినట్టుగా అక్కడ ఆల్టర్ని కట్టినట్టుగా మనం చూస్తాం. అంటే మరి ఆయన ధైర్య సాహసాలని దేవుడు మాట్లాడిన తర్వాత మనం గొప్ప సాహసాన్ని మనం చూడొచ్చు. దేవుడి మాట ఏం చెప్తే అది చేశాడు. సో మన జీవితాల్లో సింపుల్ గా ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఆయన ఖచ్చితంగా మనకి ఆయన మాట వినటమే. కాబట్టి అందుకే మనకి సౌలు టైంలో కూడా అంటాడు, నా మాట వినలేదు కదా నువ్వు అంటాడు. సో కాబట్టి వినటమే గురించే దేవుడు కోరుకుంటాడు, విని దాని ప్రకారము చేయటం. ఇక్కడ గిద్యోను ఆ పని చేసిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇట్లా చేసినప్పుడు, స్టాండ్ తీసుకున్నప్పుడు, పని చేసినప్పుడు, ఒకవేళ ఇక్కడ ఎవరైనా హైందవ కుటుంబంలో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, ఒక పని దేవుడు చెప్పినప్పుడు చేసినప్పుడు దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ గిద్యోను ఒకవేళ భయపడి చేసింటే అక్కడ ఉండకుండా పారిపోవాలి, కానీ పారిపోలేదు, అక్కడే ఉన్నాడు. కానీ మరి దీన్ని బట్టి చూస్తే మనకి ఆయన భయపడి చేసినట్టుగా లేదు. ఖచ్చితంగా అయితే ఆయన మరి ఒక ప్లాన్ ప్రకారము రాత్రి లోపల ముగించడానికి ఆటంకాలు, అభ్యంతరాలు రాకుండా చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఆయన అక్కడే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారిని పిలిచారు. మరి ఎవరు పడగొట్టారు ఇది అని చెప్పి రీసెర్చ్ చేశారు. చివరికి అది గిద్యోను చేశాడని చెప్పిన తర్వాత గిద్యోను తండ్రిని పిలిపించారు, మాట్లాడటం మొదలు పెట్టారు. అప్పుడు
ఈ యొక్క క్వశ్చన్ అడుగుతారు. మరి మీ వాడు ఇలా చేశాడు, ఇప్పుడు ఆయనకి మరి ఆయన్ని పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడతాడు. ఆ మాట అని అన్నప్పుడు అతడు చావవలెను అంటాడు. ఆ మాట అంటాడు ఇక్కడ. పడద్రోషుని దేవతా సమూహం పడద్రోషుని కనుక అతడు చావవలెను. వాణ్ణి బయటికి తెమ్మని చెప్పి యోవాషుకు చెప్పగా, వాడిని చంపేయాలి, వాడే పడగొట్టాడు, గిద్యోనే పడగొట్టాడు, యోవాషు నీ కొడుకే, రమ్మని చెప్పు అని బయటికి అని అంటాడు. అప్పుడు చాలా వైజ్ అయినటువంటి ఆన్సర్ చెప్తాడు వాళ్ళ నాన్నగారు. మరి అది కూడా దేవుడే సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ఎవరికి ఎట్లా ఆలోచనలు చెప్పిస్తాడు అంటే దేవుడే సహాయం చేస్తాడు. మరి ఆయన పూజించుకున్నటువంటి బలిపీఠమే పాడైపోతే మరి అతను కూడా పిలిచి ఏం రాడ్ చేసావని అనాలి అందరి ముందు. కానీ ఆయన అంటాడు, బయలునే వాదించుకొనిమ్ము, బయలే వాదించుకుంటదిలే, ఆ బలిపీఠమే మాట్లాడుకుంటదిలే, మనకెందుకు దాని గురించి అని చాలా వైజ్ ఆన్సర్ చేసినట్టు చూస్తాం. అందుకే మన ఈ మాట అంటది, మీరు బయలుపక్షంగా మీరు యోవాషు తనకు ఎదురుగా నిలిచి ఉన్న వారందరితో మీరు బయలుపక్షంగా వాదిద్దురా, మీరు వానిని రక్షించుదురా, వాని పక్షంగా వాదించువాడు ఈ ప్రొద్దునే చావవలను, ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించుకొనవనొచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకున్నామని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బాబేలు అని పేరు పెట్టింది. పరిష్కరించడం కూడా దేవుడి సమస్యని దేవుడే పరిష్కరిస్తాడు. స్టాండ్ తీసుకోవటం మన పని, ధైర్యం వహించటం మన పని, దేవుని ఏమిచ్చాడో అది విధేయత చూపటం మన పని. ఇక్కడ ఈ విషయాన్ని బట్టి ఈ సన్నివేశాలతో మనం ముగించుకుందాం. అయితే గిద్యోని జీవితం ద్వారా మరి బలహీనుడే, కానీ దేవుడు బలపరిచే దేవుడు. ఇశ్రాయేలీలు ప్రార్థన చేసినప్పుడు వెట్టు పనులకి దేవుడు జవాబిచ్చే దేవుడని మనకు అర్థమవుతుంది. దేవుడు ధైర్యపరిచినప్పుడు దేవుడు ఏ పని ఇస్తే ఆ పనిని మనము చేయాలి. మొదట దేవుడు కోరుకున్నది విగ్రహాలను తీసేయమన్నాడు. సో మనలో ఏ విగ్రహం ఉంది, ఏ పాత స్వభావం ఉంది, దేనికి దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం, వాటిని మనం వదిలేయాలి. దేవుడు అప్పుడు మనల్ని పరాక్రమవంతులుగా చేస్తాడు, జ్ఞానవంతులుగా చేస్తాడు. దేవుడు నీ ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు వగు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రభా. నైనా చేత కాని వారిని, బలహీనులను మీరు బలపరిచే దేవుడు, వాడుకునే దేవుడు. నైనా మా తప్పిదాలు, మా దోషాలు దయతో క్షమించే దేవుడు ప్రభా. మీరు మాట్లాడే దేవుడు, మీరు మస్తకి వృక్షం కింద ఎంత ఓపికగా మీరు వేచి ఉండే దేవుడు, ఒక మనిషి పట్ల మీరు ఎంత కన్సర్న్ కలిగి ఉన్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. నైనా మా అర్పణలను మీరు అంగీకరించే దేవుడు ప్రభా. నైనా తండ్రి, మీరు బలపరిచినప్పుడు మేము గొప్ప కార్యాలు చేస్తాం. అయినా మీరు చేసిన మేళ్లను మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని నైనా మాకు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితులకు విశ్వాసంతో మీ వైపు చూడటానికి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన మన్నాను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మమ్మల్ని బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్నట్లుగా ప్రభానైనా మరి మీరు గిద్యోని మీరు బలపరిచినప్పుడు ధైర్య సాహసాలతో ప్రభానైనా మరి ఏ విధంగా అయితే బలి పట్టాలని ప్రభానైనా మరి విగ్రహారాధనని ప్రభానైనా తండ్రికి ప్రభానైనా ప్రభా ఊరి వారికి ప్రభానైనా మరి ఎదిరించి ప్రభా నిలబడగలిగాడు నాయన. అవును నాయన, మేము నిలబడాలంటే మీరు మమ్మల్ని బలపరచాలి. మీరు బలపరిచినప్పుడు మేము చేయగలం. మీ మాట విని ఈ మాట చొప్పున మేము విధేయత చూపించి నేను మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. దేవుని నామములో ఇప్పటి వరకు ప్రైజ్ లార్డ్ మా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ద్వారా అద్భుత వాక్య పరిచర్య చేసిన రుక్మిణి గారికి ఈపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మనం పశ్చాత్తాపడి దేవుని యొద్ద మన పాపాలు ఒప్పుకొని విధేయత చూపిస్తే దేవుడు తిరిగి మనల్ని సమకూర్చేవాడై ఉన్నాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు మనము మన తర్వాత మన సంతతికి తెలియపరచాలి. మనలో ఉన్న విగ్రహాలను తొలగించుకోవాలి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా గిద్యోని జీవితం ద్వారా ప్రభా నీ మెల్లైన చల్లని స్వరాన్ని ప్రభా నాకు వినిపించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అతను ప్రభా రుక్మిణి గారి ద్వారా ప్రభా నువ్వు వినిపించిన తండ్రి వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రభా తండ్రి, ప్రతికూల పరిస్థితి మా జీవితంలో ఏర్పడినప్పుడు ప్రభా ఏ విధంగా అయితే గిద్యోని ప్రభా ప్రశ్నించాడు ప్రభా, తన పరిస్థితిని తెలియజేశాడు తండ్రి. అయ్యా ప్రభా, అపనమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకంగా ప్రభా ముందుకు సాగినట్టుగా, అదేవిధంగా బయలు యొక్క దేవతను ప్రభు విగ్రహాన్ని పడగొట్టినట్టుగా వాక్యం విన్నాను తండ్రి. వెత్తబడి వాక్యం తండ్రి 30 60 100 పనిచేయండి తల్లిగారిని ఇంకా ప్రభా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
ఈ విధంగా ప్రతిరోజు వాక్యం విన్నారు. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. సాకరిస్తున్న తండ్రి జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని, కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా ప్రతిరోజు ప్రభా అయ్యా ఉదయకాల సమయంలో ఇచ్చి మా కోసం ప్రార్థించే తల్లులను ఇచ్చా ప్రభా. మాకు అనేక సమస్యల ప్రభా జవాబులు మేము పొందగలుగుతూ ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకో, వారిని నిండారుగా దీవించాను తండ్రి. అదేవిధంగా పాటలు పాడుతున్న బిడ్డలు, వాక్యం చదువుతున్న బిడ్డలు ప్రభా ఎవరైతే పాల్గొన్నారో అందరి పేరు పైన దీవించమని ఆశీర్వదించమని. అదేవిధంగా ప్రభా అనారోగ్యంతో బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభా. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా హార్ట్ ప్రాబ్లంతో బాధపడిన విజయ్ కుమార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డను క్షేమంగా గృహాన్ని తీర్చో. తేజ అప్రెంటిస్ గారిని ప్రభా ఆరోగ్యంతో నింపని వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. గతన ప్రభా రమణ మేఘర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం, ఆరోగ్యం ఇచ్చానికి వందనాలు. అది ప్రత్యేకంగా ప్రభా మొన్నటి దినాన ప్రభా ఆశీర్వది గారిని ప్రభా వాక్యం వినడానికి, సాక్ష్యం వినడానికి మాకు సహాయం చేసిన వందనాలు తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సోనియా సిస్టర్ యొక్క దాతన ప్రభా డెలివరీ విషయంలో ప్రభా నీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ప్రార్థన అవసరాల్లో ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభావ. తొడ్డ బాలస్వామి గారు ప్రభావ 10th క్లాస్ సూపరింటెండెంట్గా ఉంటుండగా సహాయం తెచ్చేయండి. ఇంటర్మీడియట్ పరీక్షలు మా బిడ్డలు అందరూ బాగా రాశారని కొందనాలు ప్రభావ. 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రభావ రాయబోతున్నారు. 2 ఎగ్జామ్స్ అయి మిగిలిన ఎగ్జామ్స్ కూడా సహాయం తెచ్చేయండి. ప్రత్యేకంగా ప్రభావ ఇదే నాన్న వాక్యం ఎత్తిన దాసురాలని దతన పర కుటుంబాన్ని నిండారుగా దీవించమని సహాయం చేయమని. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని. ఈరోజు మీరు చేయవలసిన ప్రతి పనిలో సూటియైన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి, పాల్గొన్న బిడ్డలకి, జరుగుతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కి, అదేవిధంగా జరుగుతున్న యుద్ధం ఆపుగలగా దేవుని కృప మనందరి మీద కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వాక్య పరిచయం చేసిన సహోదరి రుక్మిణి గారికి, అలాగే కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.